ఆకర్షితమైన లుక్స్ అండ్ ఫ్యూచరిస్టిక్ టెక్ ఫీచర్స్తో టాటా అయితే ఒక ఎస్యూవీ సెగ్మెంట్లో కార్ని తీసుకొచ్చింది. అదే టాటా కర్వ్. ఈ టాటా కర్వ్లో 360 డిగ్రీస్ క్యామ్తో పాటు వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్తో పాటు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. యాజ్ దాకా చూడండి, అన్ని ఫీచర్స్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఈ టాటా కర్వ్లో మెయిన్ అట్రాక్షన్ డిజైన్ అనేది మనకు కొంచెం కూపే టైప్ ఇచ్చారు. అంటే ఆ కర్వ్ డిజైన్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఆ బూట్ క్యారింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అప్ టు 500 లీటర్స్ అయితే తీసుకొచ్చారు. ఒక సింటాక్స్ ట్యాంక్ వేసుకునే తిరగచ్చు అందులో మనము. అండ్ మనం కార్ నడుపుతున్నప్పుడు అన్ని సైడ్స్ క్లియర్గా కనపడడానికి ఇందులో 360 డిగ్రీస్ కెమెరా అయితే ఉంది. మనకి 2D ఉంటుంది, 3D ఉంటుంది. అంటే ఆ డైమెన్షన్స్లో మనకి వ్యూ అనేది చూపిస్తుంది. అంటే 360 క్యామ్ కదా. అంటే ఫ్రంట్ క్లిక్ చేసినప్పుడు ఇలా మనకి ఆ ఏడాస్లో క్యామ్ ఉంటుంది కదా, దాని నుంచి చూపిస్తుంది. సేమ్ గోస్ ఫర్ ది బ్యాక్. మనం ఇలా బ్యాక్ అనేది క్లిక్ చేసినప్పుడు ఆ ఓఆర్విఎంలో క్యామ్స్ ఉంటాయి కదా, సైడ్ మిరర్స్, ఆ ఈ మిరర్స్, అందులో నుంచి మనకి ఆ విజువల్స్ అనేది చూపిస్తుంది. అంటే ఆ క్యామ్ ఉంది కదా. బ్లైండ్ స్పాట్స్ అయితే ఉండవు. దీనివల్ల మనం కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండొచ్చు. అండ్ మనకి ఇండికేటర్స్ కూడా చూసుకున్న డైనమిక్ స్వైప్ ఇండికేటర్స్ ఇచ్చాడు 2 ఓఆర్విఎంకి, అంటే సైడ్ మిరర్కి. అండ్ ఒక మంచి విషయమే హెడ్ ల్యాంప్ చూసుకున్న మనకి ఎల్ఈడి ఇచ్చారు. మంచి బ్రైట్నెస్ అయితే ఇస్తుంది. అది ఎలక్ట్రిక్ వేరియంట్తో పాటు పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్లో కూడా ఉన్నాయి. ఇది పెట్రోల్ చూసుకుంటే మనకి 1.2 లీటర్ ఇది హైపరియాన్ గ్యాసోలిన్ ఇంజిన్, అంటే ఇది కొంచెం టర్బో అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 1.2 లీటర్ రెవట్రాన్ ఇంజిన్, ఇది నార్మల్ ఇంజిన్. అండ్ డీజిల్లో కూడా చూసుకుంటే మనకి 1.5 లీటర్ క్రయోజెట్ ఇంజిన్ తోటి అయితే వస్తుంది. దీస్ ఆర్ ద ఫిగర్స్. మీరు ఒకసారి పాజ్ చేసి చదవండి. అండ్ ఇందులో వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి 3 కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. అండ్ ఇందులో సీట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఎలక్ట్రిక్ ఉంటుంది. స్లోగా ఉంటుంది కానీ చాలా స్మూత్గా ఉంటుంది. పర్సనలైజ్డ్ కంఫర్ట్ కోసం మనం ఇట్లా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంటాయి. ఇగో సీట్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు. అండ్ హైట్ కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అంటే హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది మనకి. ఇందులో రిక్లైన్ యాంగిల్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా రిక్లైన్ యాంగిల్ కూడా మనకి కంఫర్ట్ బట్టి సెట్ చేసుకోవచ్చు. అన్ని ఎలక్ట్రికే ఉన్నాయి. ఇందులో ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఇది లుక్స్ వైజ్ కోసమే కాదు, ఒక ఏరోడైనమికల్లీ హెల్ప్ కూడా అవుతుంది. అండ్ ఈసారి కీ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. కొత్త డిజైన్ తోటి అయితే వచ్చారు. నార్మల్ టాటా మాన్యువల్ ట్రాన్స్మిషన్కి టీ అని ఉంటుంది. ఈవీకి అయితే ఈవీ అని అయితే కీ మీద ప్రొజెక్ట్ చేశారు. రిక్వెస్ట్ సెన్సర్ కూడా మనకి ఓన్లీ డ్రైవర్ సైడ్ ఇచ్చారు. కీ పాకెట్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్లా ఒకసారి క్లిక్ చేస్తే మనకి సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ బ్లైండ్ అనేది వెళ్ళిపోతుంది వెనక్కి. దాంతోపాటు నెక్స్ట్ ఇలా అంటే హాఫ్ దాకా వెళ్తుంది, మొత్తం వెళ్తే వెళ్ళదు. అండ్ ఒకసారి క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రంట్ వస్తుంది. దీంతోపాటు ఆ బ్లైండ్ కూడా వచ్చేస్తుంది. అది రావద్దని నేను ఆపనికే ట్రై చేసిన కానీ రాలేదు, ఆపలేను. అండ్ ఒక్కసారి క్లిక్ చేస్తే బ్యాక్ సైడ్ ఇట్లా మనకు ఓన్లీ బ్లైండ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, అంతే. ఇది 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ మనకి ప్రొవైడెడ్ బై హార్మాన్. అండ్ ఇందులో టచ్ సెన్సిబిలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఇందులో ఫీచర్స్ చూసుకుంటే ఆండ్రాయిడ్ ఆటో ఉంది, యాపిల్ కార్ప్లే ఉంది, అమెజాన్ అలెక్సా ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ క్లైమేట్ కంట్రోల్ కూడా సెట్ చేసుకోవచ్చు. వీటితో పాటు జేబీఎల్ మోడ్స్ ఉన్నాయి. జేబీఎల్ మోడ్స్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలా మనము సెట్ చేసుకోవచ్చు. బ్యాస్ ఎన్హాన్సర్, ఈ ఆప్షన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ సీట్ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు, ఎక్కడ ఏ కంట్రోల్ పెట్టుకోవచ్చు అనేది. అండ్ మోడ్స్ చూసుకుంటే మనకి కిడ్స్ స్లీపింగ్ ఇన్ బ్యాక్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్ స్పీకర్స్ అయితే వస్తాయి, బ్యాక్ సైడ్ అయితే డిమ్ అయిపోతాయి అనుకుంటా. అండ్ ఇవే ఈ ఫీచర్స్ అయితే బాగా అనిపించాయి నాకు ఇందులో. అండ్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఫోన్ ఉంది ఇందులో, వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. ఇప్పటిదాకా చెప్పిన ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ అనేది బాగా నచ్చింది అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా ఏ ఫీచర్స్ తెస్తే బాగుంటుందో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి. 10.25 ఇంచ్ డ్రైవర్స్ డిస్ప్లే ఇది. ఇందులో మనకి టచ్ అయితే లేదు. ఇది మనకి స్టీరింగ్లో కంట్రోల్స్ ఉంటుంది బేసికలీ, అక్కడి నుంచే మనం ఆపరేట్ చేయాలి. అండ్ డ్రైవ్ చేసినప్పుడు చూడండి మనకి ఆ మీటర్ అనేది పైకి లేస్తూ ఉంటుంది లైట్గా. అండ్ వీటితో పాటు మనకి ఆ సెట్టింగ్స్లో మెనూ కూడా ఉంటుంది. అందులో డ్యూయల్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఒక సైడ్ ఆర్పిఎం చూపిస్తుంది, ఇంకో సైడ్ స్పీడోమీటర్ అనేది చూపిస్తుంది. ఇలా వస్తుంది అనమాట. అండ్ మధ్యలో మనకి సెట్టింగ్స్ మెనూ అనేది వస్తుంటుంది. ట్రిప్ ఇన్ఫో చూపిస్తుంది అండ్ ట్రిప్స్ అనేది చూపిస్తుంది ఇందులో. అండ్ వీటితో పాటు డ్రైవర్ అసిస్ట్ అన్నాను కదా, ఇది ఏడాస్ ఫీచర్. ఇది కూడా మనం ఇందులో కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనకి టైర్ ప్రెజర్ మానిటర్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే మనకి ఏ టైర్లో ఎంత ప్రెజర్ ఉన్నది అందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటుంది. ఒకవేళ ప్రెజర్ లేకపోతే మనకి వార్నింగ్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. మనకి వైర్లెస్ ఫోన్ ఉంటే ఛార్జ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ వైర్లెస్ ప్యాడ్ ముందరనే మనకి డ్రైవింగ్ మోడ్స్ అనేది ఉంటుంది. ఆ డైల్ చేంజ్ చేస్తుంటే మనకి ఫస్ట్ స్పోర్ట్స్ మోడ్లో పెట్టాను అండ్ నెక్స్ట్ ఎకానమీ మోడ్లో కూడా పెట్టాను, సిటీ మోడ్ కూడా ఉంది. అండ్ బేసికలీ డైల్ తోటి ఆడుకుంటున్నా నేను. అండ్ ఇన్ని మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మనము.
ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆ బ్రేక్ మీద కాలు ఊకే పెట్టకుండా మనకి ఈ ఫంక్షన్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పార్కింగ్ బ్రేక్ కూడా మనకి ఎలక్ట్రికల్లీ ఇచ్చారు, ఇందులో మాన్యువల్ లేదు. ఇంకో మంచి హెల్ప్ఫుల్ ఫీచర్ ఏంటంటే ఇండికేటర్ ఆన్ చేసుకున్నప్పుడు మనకి స్క్రీన్లో ఇలా విజువల్ అయితే చూపిస్తుంది. సైడ్ వ్యూ మిర్రర్స్ నుంచి అక్కడ క్యామ్ ఉంటుంది కదా, ఆ విజువల్స్ అయితే చూపిస్తుంది. లెఫ్ట్ వేసుకున్నప్పుడు లెఫ్ట్ విజువల్ చూపిస్తుంది, రైట్ వేసుకున్నప్పుడు రైట్ విజువల్ చూపిస్తుంది, అంటే ఇండికేటర్ ఆన్ చేసుకున్నప్పుడు. ఇట్స్ నైస్ ఫీచర్. అండ్ ఇంకో ఆటోమేటిక్ ఫీచర్ ఏంటంటే ఇందులో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ వస్తుంది. సారీ ఇది బూట్ స్పేస్ కూడా చాలా ఉంది. ఇది 500 లీటర్స్ దాకా ఉంది ఆల్మోస్ట్. చాలా లగేజ్ అయితే మనం ఫిట్టింగ్ చేయవచ్చు ఇందులో. ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ మనకి టచ్ ఇచ్చారు. అండ్ ఆటో క్లిక్ చేసుకున్నప్పుడు ఇంటర్నల్ కండిషన్ బట్టి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ మాన్యువల్ కావాలంటే మనకు ఆ నాబ్ తోటి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, సేమ్ లైక్ దట్. అండ్ వీటితో పాటు ఆ కంట్రోల్స్ హిల్ హోల్డ్ అసిస్ట్ అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఫ్యాన్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, రేర్ ఏసీ అది. ADAS లెవెల్ 2 అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. రీసెంట్గా థార్ రాక్స్లో కూడా వచ్చింది, ఆ వీడియో కూడా ఇక్కడ చూడండి. సో ఈ ADAS లెవెల్ 2లో ఏముంటుందంటే మనకి లేన్ కంట్రోల్ అసిస్ట్ ఉంటుంది. సో మనం క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని లేన్లో వెళ్తుంటే అది లేన్ అయితే షిఫ్ట్ చేయదు. నార్మల్గా మనం నడుపుతున్నప్పుడు కూడా లేన్ అనేది షిఫ్ట్ చేయదు, సేమ్ లేన్లో కంట్రోల్ చేస్తుంది. అండ్ వీటితో పాటు అడాప్టివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. సో మనం క్రూజ్ కంట్రోల్ నార్మల్గా మనం నడుపుతున్నప్పుడు అయినా ముందు ఏదైనా బైక్ ఆర్ ఆబ్జెక్ట్ ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్లో చేసుకుంటుంది, లేకపోతే సడన్గా ఏదైనా వచ్చినా ఆటోమేటిక్గా స్టాప్ చేసుకుంటుంది. అండ్ ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇది సింప్లీ మనం ఒక స్పీడ్ అనేది సెట్ చేసి పెట్టుకుంటే అదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. ముందర ఏదైనా కార్ వచ్చినా స్లో అయిపోతుంది, అండ్ అదే స్పీడ్ మనం మెయింటైన్ చేసిన స్పీడ్కి పికప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ నైస్ ఫీచర్. ఇందులో మనకి 9 స్పీకర్ సెటప్ తోటి అయితే వస్తుంది. ఆడియో కూడా వినండి, ఒకసారి టెస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరు ప్రైస్ గురించి అడిగితే ఆ ప్రైస్ అనేది ఇంకా రాలేదు. ప్రైస్ రాగానే నేను పిన్ కామెంట్స్లో ఫస్ట్ అప్డేట్ చేసేస్తాను. ఇన్ కేస్ మీరు ఈ కార్ కొందామనుకున్నా అండ్ ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా, ఇది వెంకటరమణ టాటా షోరూమ్. ఇది మనకి వనస్థలిపురంలో లొకేట్ అయి ఉంది, బిసైడ్ పనామా కమాన్. అండ్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చెక్ చేయండి. ఇవన్నీ టాటా కారులో ఉన్న ఫీచర్స్ అయితే నాకు పర్సనల్లీ నచ్చినాయి. వెంటిలేటెడ్ సీట్స్ అండ్ 360 డిగ్రీస్ కెమెరా, అండ్ దీంతో పాటు ఆటోమేటిక్ టెయిల్ గేట్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మీకేం నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ నోటిఫికేషన్లు వస్తుంది. అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.